Hello friends, welcome back my channel. Friends, CSIR NGRI హైదరాబాద్ లో హబ్సిగూడ వెళ్లే రూట్ లో ఉంటుంది, ఉప్పల్ వెళ్లే రూట్ లో ఉంటుంది. సో ఇది NGRI నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CSIR అనేది టోటల్ గా 38 ల్యాబ్స్ అయితే ఉంటాయి. అందులో CSIR లో NGRI హైదరాబాద్ లో ఒకటి. సో ఇందులో అయితే సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పూర్తి డీటెయిల్స్ ఏంటో మనం వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు మనకి CSIR NGRI అడ్వర్టైజ్మెంట్. సో ఇది డేటు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 17 మార్చి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 17వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. ఇందులో ఇక దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మనం ఇన్వైట్ చేస్తున్నారు. పోస్టులు వచ్చేసి సైంటిస్ట్ టోటల్ వచ్చి 19 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 8 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, ఓబీసీకి 5 ఉన్నాయి, ఎస్సీకి 2, ఎస్టీకి 3 అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 7th పే కమిషన్ ప్రకారం అయితే వస్తుంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇచ్చారు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్ని కలిపి మనకి బేసిక్ పే అన్ని కలిపి 1,34,907 రూపాయలు అయితే చేతికైతే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్. ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్క్లూడింగ్ ఏమేమి వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే డిఏ వస్తుంది, మనకి హెచ్ఆర్ఏ వస్తుంది, టీఏ వస్తుంది. యాజ్ పర్ సిటీని బట్టి కూడా మనకి అలవెన్సెస్ రావడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు పోస్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. సైంటిస్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని ఇచ్చారు. పిహెచ్డి సబ్మిటెడ్, మీరు పిహెచ్డి చేసి ఈ సబ్జెక్ట్లో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకైతే జియోఫిజిక్స్, జియో సైన్స్, ఎర్త్ సైన్స్, ఫిజికల్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ సెస్మాలజీ ఇందులో కానీ చేసి ఉండాలి. ఇక జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. R&D ఇన్ ద ఏరియా ఆఫ్ సెస్మాలజీ అని ఈ సబ్జెక్ట్ మీద ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రావిటీ వాటి మీద ఇచ్చారు. గ్రావిటీ, మ్యాగ్నెటిక్, GPS, జియోథర్మల్ వీటి మీద అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. సేమ్ ఇది కూడా అంతే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ దీంట్లో అయితే సేమ్ పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. సబ్జెక్ట్ కూడా దీనికి సంబంధించిందే ఉండాలి. ఇక పాలియోసెస్మాలజీ, గ్యాస్ హైడ్రేట్స్, ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్, ఇంజనీరింగ్ జియోఫిజిక్స్ చేసి ఉండాలి. పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. సో ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జియోఫిజిక్స్, జియో ఎలక్ట్రోమాగ్నిజం సో ఇందులో అయితే చేసి ఉండాలి. పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. ఇక జియోకెమిస్ట్రీ, జియోక్రానాలజీ, ఐసోటోప్ జియాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ సో ఇవైతే ఈ సబ్జెక్ట్ మీద చేసి ఉండాలి. ఇది కూడా పిహెచ్డి సబ్మిట్ చేసి ఉండాలి. సో క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. ఇక దీని వర్క్ ఎక్కడ చేయాలి ఏంటనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక బెనిఫిట్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే మనం ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే లాభాలు ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి అని ఇక్కడ ఇచ్చారు. చదువుకోవచ్చు మనం. ఇక అదర్ కండిషన్స్ అప్లై చేసేది ఇండియానే అప్లై చేయాలి. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా. ఇక ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది కామన్గా 5 years, 10 years, 3 years అనేది ఏజ్ను బట్టి మన ఏజ్ రిలాక్సేషన్ అనేది ST, SC, BC, PWC ఇవన్నీ ఉంటాయి కదా కామన్గా, అది మన అందరికి తెలుసు. ఇక సెలెక్షన్ ఎలా ఉంటుంది. ఇక్కడ సెలెక్షన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డస్ నాట్ ఎంటైటిల్ ఏ క్యాండిడేట్ టు బి కాల్డ్ ఇంటర్వ్యూ ద డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ స్క్రీనింగ్ కమిటీ. సో ఇదైతే కంపల్సరీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది. దీనికి 2 ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటన్ టెస్ట్, సెమినార్ 2 ఉంటాయి. సెమినార్ ఉండొచ్చు, లేదా టెస్ట్ కూడా పెట్టచ్చు. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక హౌ టు అప్లై. ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ CSIR NGRI సైట్ అని ఇచ్చారు. సో ఈ సైట్లో అయితే మనం ఈ సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. కానీ డేట్ వచ్చేసి
నేను ఈ వీడియో వచ్చేటప్పటికైతే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ కాదు. 17/3/2025 నుంచి 10 AM నుంచి అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడు అప్లై చేసుకోండి. ఇక ఇది పూర్తిగా డీటెయిల్స్. ఇక దీనికి ఫీ అనేది ఉంటుంది, కంపల్సరీ ఫీ లేకుండా అయితే ఉండదు. ఇక్కడ ఫీ ఇచ్చారు చూడండి, మనకి ఫీ వచ్చేసి 500 రూపాయలు అయితే అండర్ ద పేమెంట్ ఆప్షన్ SC ST PW ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే లేదు. మిగతా వాళ్ళకైతే 500 రూపాయలు అనేది ఉంటుంది. సో ఇది డీటెయిల్స్. సో ఇది ఎలా అప్లై చేయాలి, ఏంటి సైట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇదైతే CSR NGRS సైట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ చూడండి. ఇది పర్మనెంట్ పొజిషన్, టెంపరీ అయితే కాదు. రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకా మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. మరి ఓపెన్ అయితే ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, పాత అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఇక్కడ వస్తుందన్నమాట ఈ అడ్వర్టైజ్మెంట్ పక్కన. సో అది వచ్చినప్పుడు ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ పక్కన దీన్ని క్లిక్ చేస్తే, ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ ట్రై చేయండి. ఎందుకంటే లోకలు సైంటిస్ట్ జాబులు కాబట్టి ఎవరైనా PhD సబ్మిట్ చేసిన వాళ్ళు ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.